నమస్తే, వెల్కమ్ టు రణక్షేత్రం. ఆంధ్రప్రదేశ్ రాజకీయాలు ఈసారి చాలా కీలకంగా మారుతున్న నేపథ్యం. ఈసారి జరగబో ఎన్నికల్లో ఎవరు విజేతలుగా నిలబోతున్నారు? కొన్ని ప్రధాన జిల్లాలు ఆంధ్రప్రదేశ్లో ఉత్కంఠ రేపుతున్నాయి ఈ పోటీలో. మరి అలాంటి జిల్లాకి వెళ్దాము. ఒంగోలు పార్లమెంట్ నియోజకవర్గంలో ఈసారి ఎవరు విజేతలు? ఒంగోలు పార్లమెంట్ నియోజకవర్గంలో ఒంగోలు అసెంబ్లీ స్థానం గత చరిత్ర ఏంటి? అక్కడ ఎవరు విజయాన్ని సాధించారు? అక్కడికున్న సామాజిక సమీకరణాలు ఏంటి? ఈసారి ఎవరు గెలిచే అవకాశాలు ఉన్నాయి? ఓసారి పరిశీలిద్దాం. ఒంగోలు నియోజకవర్గ విషయానికి వస్తే ఇక్కడ ఉన్న మండలాలు ఒంగోలు, కొత్తపట్నం. ఓటర్ల పురుషులు 1,13,834 కాగా స్త్రీలు 1,22,560, ట్రాన్స్జెండర్లు 41, మొత్తం 2,36,435 మంది ఓటర్లు ఉన్నారు. ఇక రాజకీయ సామాజిక చరిత్ర విషయానికి వస్తే కమ్యూనిస్ట్ యోధుడు మాదాల నారాయణ స్వామి ఇక్కడి నుంచి గెలిచారు. 1955లో మాజీ ముఖ్యమంత్రి ప్రకాశం పంతులు కూడా గెలిచిన స్థానం ఒంగోలు. ఇక కాంగ్రెస్ 8 సార్లు, తెలుగుదేశం 4 సార్లు, వైసీపీ 2 సార్లు ఇక్కడ విజయాన్ని సాధించినాయి. 7 సార్లు కమ్మ, 6 సార్లు రెడ్డి, ఒకసారి కాపు అభ్యర్థులు ఇక్కడ విజయాన్ని అందుకున్నాయి. బాలినేని శ్రీనివాసరెడ్డి 5 సార్లు ఇక్కడ విజేత. ఇక బాలినేని వరుస విజయాలకు 2014లో బ్రేక్ వేసిన దామచర్ల. సామాజిక ముఖ చిత్రం: కాపు 18%, ఎస్సీ 15%, కమ్మ 13%, యాదవ్ 12%, వైశ్య 11%, రెడ్డి 7%, ముస్లిం 7%, ఇతర కులాలు 17% ఓటర్లుగా ఉన్నారు. 2014 ఎన్నికల ఫలితాలు చూస్తే 2014 రాష్ట్ర విభజన తర్వాత తెలుగుదేశం పార్టీ వైపే ఇక్కడ ప్రజలు మొగ్గు చూపించారు. తెలుగుదేశం పార్టీ నుంచి దామచర్ల జనార్దన్ రావు ఇక్కడ నుంచి విజయాన్ని సాధించారు. ఆయన మీద వైఎస్ఆర్సీపీ అభ్యర్థిగా ఉన్న బాలినేని శ్రీనివాసరెడ్డి ఓటమి పాలయ్యారు. ఇక జనార్దన్ రావుకు వచ్చిన ఓట్లు చూద్దాం. 93,025 కాగా బాలినేనికి 80,597 ఓట్లు పోలేని 12,428 ఓట్లతో జనార్దన్ రావు విజయాన్ని సాధించారు. 2019లో ఏం జరిగింది? 2019లో ఈసారి బాలినేని వైపే ఒంగోలు ప్రజలు పట్టం కట్టారు. ఆయన్నే గెలిపించుకున్నారు. బాలినేనికి వచ్చిన ఓట్లు 1,01,022 కాగా 2014లో గెలిచిన జనార్దన్ రావు మరొకసారి తెలుగుదేశం పార్టీ తరపున 2019లో కూడా పోటీలో ఉన్నారు. ఆయనకు వచ్చిన ఓట్లు 78,777 కాగా 22,245 ఓట్లతో బాలినేని విజయాన్ని సాధించారు. మరి ఈసారి బరిలో ఎవరున్నారు? మరొకసారి బాలినేని వైపే జగన్మోహన్ రెడ్డి గారు మొగ్గు చూపిస్తే జనార్దన్ రావుకే చంద్రబాబు నాయుడు గారు మరొకసారి అవకాశం ఇచ్చారు. ఇక వైఎస్ఆర్ కాంగ్రెస్ అభ్యర్థి విషయానికి వస్తే యూత్ కాంగ్రెస్లో రాజకీయ ప్రవేశం, వైఎస్కు దగ్గర బంధువు, 1999, 2004, 2009 ఎన్నికల్లో గెలుపు, మంత్రి పదవి. 2012లో కాంగ్రెస్కు రాజీనామా, వైసీపీ నుంచి గెలుపు. ఇక 2014లో ఓటమి, 2019లో గెలుపు, మంత్రి పదవి. రకరకాల ఊగిసలాట్ల మధ్య మళ్ళీ వైసీపీ టికెట్. ఇక తెలుగుదేశం అభ్యర్థి విషయానికి వస్తే జనార్దన్ రావు కొండేపులో 2 సార్లు గెలిచి మంత్రి అయిన దామచర్ల ఆంజనేయుల రాజకీయ వారసత్వం. 2010లో ప్రకాశం జిల్లా టీడీపీ అధ్యక్ష పదవి. 2012లో బాలినేని మీద పోటీ, ఓటమి. 2014లో పోటీ, గెలుపు. 2019లో పోటీ, ఓటమి. 2024లో అదే ప్రత్యర్థి మీద మళ్ళీ పోటీ. ఇక ఈ ప్రత్యర్థులిద్దరూ పోటీ పడడం ఇది 4వసారి. గడిచిన 3 విడతల్లో ఒకసారి దామచర్ల గెలుపు, బాలినేని మీద ఆయన కొడుకు మీద వచ్చిన ఆరోపణలు టీడీపీకి ప్రధాన హస్త్రంగా మారనున్నాయి. ఇక వైసీపీ టికెట్ విషయంలో ఊగిసలాట బాలినేని ప్రతిష్ఠ తగ్గించింది. 24,000 ఇళ్ల పట్టాల పంపిణీ గెలిపిస్తుందని వైసీపీ ఆశ. టీడీపీ హయాంలో అభివృద్ధిని పోల్చి చూడాలంటున్న దామచర్ల. మరి ఈ నేపథ్యంలో జరుగుతున్న ఒంగోలు నియోజకవర్గంలో ఈ 2024 ఎన్నికల్లో ఒంగోలు అసెంబ్లీ స్థానంలో ఎవరు విజేతలు? ఎవరిని ఇక్కడ ప్రజలు గెలిపించుకోకపోతున్నారు? చాలా కీలకంగా మారుతున్న నేపథ్యం.